హాయ్! నిన్న రాత్రి అంటే ఆదివారం రాత్రి జరిగిన 'బిగ్ బాస్' హౌస్‌లో నాగార్జున గారు సండే కాబట్టి ఫన్ డే అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా జరిగింది. ఆహ్, ఈ ఫన్ గేమ్ ఒకటి జరిగింది. ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టుకొని ఈ స్లిప్‌లో డైలాగ్ రాసుంటారు. ఎదుటి వాళ్ళు డైలాగ్ చెప్తే డైలాగ్‌ని గెస్ చేసి చెప్పగలగాలి. 2 టీములుగా హౌస్ సభ్యులందరినీ 2 టీములుగా విడదీసి 2 టీములుగా అంటే ఆ 2 టీములకి హెడ్ ఎవరంటే నిన్న స్నేక్ ల్యాడర్‌లో ఎక్కువ స్నేక్ వచ్చిన వాళ్ళు నిఖిలు, గౌతమ్. గౌతము, నిఖిల్‌ని 2 బ్యాచ్‌లుగా చేసి ఆ 2 బ్యాచ్‌ల్లో సభ్యుల్ని సరిసమానంగా చేసి వాళ్ళకి టాస్క్ పెట్టారు. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా బాగా సాగింది. ఇక తర్వాత ఉండి ఫిర్యాదులు. ఎవరిపైన ఫిర్యాదులంటే ఫిర్యాదుల బాక్సుల్లోంచి చిట్టీలు తీసి ఎవరి చిట్టీలో వాళ్ళు ఎవరికొచ్చిన ఫిర్యాదులు వాళ్ళు చదివితే, ఆ ఫిర్యాదులు ఎవరు చేశారు అన్నది కనిపెట్టాలి. కనిపెట్టి వాళ్ళేందంటే తలపైన బెలూన్స్ పెట్టుకొనుంటారు అందరూ. ఆ బెలూన్స్‌ని పగలగొట్టాలి. ఇలాగే పర్ఫెక్ట్‌గా గెస్ చేసింది నబీల్. నబీల్ పర్ఫెక్ట్‌గా గెస్ చేశాడు. తర్వాత నిఖిలు, తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ ఆ విధంగా గెస్ చేశారు. ఏందంటే అంత ఫన్నీగా సాగింది. ఇక ఎలిమినేట్ అయింది యష్మి. యష్మి ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అందరూ అనుకున్నట్టే యష్మి ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయింది. నాగార్జున గారి దగ్గరికొచ్చి తన పూర్తి జర్నీ చూసిన తర్వాత ఎనిమీస్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, బెస్టీస్ ఎవరు అన్నట్టు ఒక బోర్డు తెప్పించి దాని పైన పెట్టమన్నారు. ఇది కామనే. ఆమె లోపలున్న ఎలా ఉన్నదో బయటకొచ్చినప్పుడు అలాగే ఉంది. ఏం మార్పు లేదు. అదే గ్రూపిజం. ఫస్ట్ ప్రేరణ, తర్వాత నిఖిల్, తర్వాత విష్ణుప్రియ, నబీల్ అంతే. ఈ ఎనిమీస్ అంటే గౌతము, అవినాష్, రోహిణి ఈళ్ళే. ఎందుకంటే కారణం అంతే. కారణమే ఏముంది ఆమెను చెప్పే కారణం ఒకటే ఉంటది. వీళ్ళు బాగా టాస్క్ ఆడట్లేదు. వీళ్ళు బాగా స్పోర్టివ్‌గా ఆడతారు. ఒకటే టాస్క్. గ్రూపిజము. బయటకొచ్చినప్పుడు కూడా అదేనా. కొంచెం కొంచెం దాంట్లో నిజాయితీ ఉండాలి. అబ్బా! అలాంటిదేమి కనిపించేదట్లేదు. ఇంకా స్నేక్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు నిఖిలు, గౌతమ్ కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరికి నామినేషన్ వేయాలి. బయటికెళ్ళిపోయి ఆమె నామినేషన్ వేయడం ఏంటి? హౌస్‌లో ఉండేవాళ్ళు తర్వాత ఏం జరుగుతుందో దానికి పరిణామం ఇప్పుడు నామినేషన్ వేసి తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. అంతేగాని బయటికెళ్ళిపోయి ఆమె నామినేషన్ వేయడం అనేది మంచి పద్ధతి కాదు. నామినేషన్ వేయమన్నారు. ఆమె నామినేషన్ ఇంకైతే తెలిసిందే అందరికి. గ్రూప్ గేమ్ పెట్టమన్నప్పుడే ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు పెట్టమన్నప్పుడే అందరూ మంచోళ్ళే అంటే ఒక మాట. గ్రూప్ గేమ్ అర్థమైపోతుంది కదా మీకు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, తర్వాత అసలు ప్రియారిటీ లేనిది అని అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు మళ్ళీ తన చేతే నామినేషన్ ఏపిస్తే, ఫస్ట్ నామినేషన్ ఏపిస్తే అది ఎవరికేస్తుంది? వాళ్ళకే ఏస్తుంది. గౌతమ్‌కే ఏస్తుంది. దాంట్లో చెప్పుకోదగ్గ విచిత్రం ఏం లేదు. ఏ అసలు ఊహించింది అందరూ. ఇంకా ఎందుకు ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నారో నాగార్జున గారు అర్థం కావట్లేదు. ఏమన్నా విన్ చేయాలంటే వాళ్ళకే విన్ ఇచ్చేసి డైరెక్ట్‌గా ట్రోఫీ గోల్డ్ ఇచ్చేసి విన్నర్స్ అని చెప్పేయండి. బయట ఆడియన్స్ ఓటింగ్ దేనికి? ఆడియన్స్ ఓటింగ్ తర్వాత వాళ్ళు ఒకరికొకలాగా ఇప్పుడు గౌతమ్ మంచోడని నేను చెప్పను. గౌతమ్ కూడా అలాంటోడు. కానీ వాళ్ళకంటే మించినోడు పృథ్వీ. అటువంటి పృథ్వీని ఏమనకుండా సీరియస్‌గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా నవ్వుతా ఉన్నాడంటే ఎంత మీ పైన ఏమనరు అని నాగార్జున పైన నమ్మకమో చూడు. లేకపోతే అతనికి ఎంత చులకన భావమో అర్థమవుతుంది. ఏందంటే ఇప్పుడు విష్ణుప్రియ అయినా గానీ ఎన్ని చేష్టలు. ఒక్క ప్లాన్ అన్న దానికి స్టోరీ మొత్తం మార్చి నాగార్జున గారు ఇద్దరి పైన ఏసేశారు.
మిస్టేక్ ఎవరిది మెయిన్? అసలు తప్పెవరిది? దొంగ ఆటలాడుతూ ఇద్దరు రొమాన్స్, గేమ్ కూడా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఆడుతుంటే అది ఏంది ఇది? గేమ్ సీరియస్గా ఆడేది తెలియదా? లేకపోతే మళ్ళీ మాటలు జారుతుంది, నోరు మాటలు జారిపోతుంది. నీలో ఫైర్ లేదు, క్యారెక్టర్ లేదు అని విష్ణుప్రియ నోరు జారుతుంటే ఒక్క మాట కూడా అంటే క్యారెక్టర్ అడిగాడు, అడుగుతున్నాను నవ్వుతుందంటే అర్థమవుతుంది కదా. మిగిలిన వాళ్ళందరూ సీరియస్గా ఉంటారు. నాగార్జున గారు అడుగుతూ సీరియస్గా వార్న్ చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళంతా సీరియస్గా ఉంటారు. ఒక విష్ణుప్రియ, పృథ్వీ మాత్రం నవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏమన్నా గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ ఇచ్చారా? గుమ్మడికాయ ఇచ్చారా? లేకపోతే ఏమన్నా స్పెషల్ వాళ్ళు ఏమన్నా? అతనికి ఎందుకు, పృథ్వీకి ఎందుకు ఇంత విలువ ఇస్తున్నారు, ఇంత ఛాన్స్ ఇస్తున్నారు? అర్థం కావట్లేదు. ఏమన్నా ఉంటే మీ ఇంటికి తీసుకెళ్ళి చేసుకోండి. ఇలా మళ్ళీ ఆడియన్స్ పైన ఓట్లు వేయించడం, మీ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి ఇవన్నీ దేనికి? మళ్ళీ ప్రాంతీయ అభిమానం తెస్తే బయట వాళ్ళు కొట్టుకొని వస్తారు. ఆ కొట్టుకునే చలి మంటల్లో వేడి కాసుకుంటాం. ఇప్పుడు కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పేట వెళ్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తున్నా అన్న ఫీలింగ్ తెస్తారు కదా. ఎక్కడి నుంచైనా రావచ్చు, గేమ్ ఆడడానికి, యాక్ట్ చేయడానికి ఎక్కడి నుంచైనా రావచ్చు. దానికి ఏమి పర్టికులర్ ఇదంటూ లేదు. కానీ ఏంటంటే వచ్చిన వాళ్ళకి అందరినీ సమానంగా చూసే బాధ్యత మీకు ఉంటుంది కదా. వాళ్ళకి ఎందుకు అంత ప్రత్యేకత ఇస్తున్నారు? మీరు వార్న్ చేస్తున్నా నా సిల్లీగా నవ్వుతున్నారంటే మీరంటే ఎంత ఎంత మీరు వాళ్ళపైన ప్రత్యేకత చూపించకపోతే అంత నవ్వుకుంటారు. ఏందండి అంటే దేనికి ఆటన్నాక చెరుసగం అటు ఎవరు మిస్టేక్ చేస్తే వాళ్ళ వైపు అడగాలి, ఎవరు కరెక్ట్గా ఆడితే వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు రోహిణిని ఎంత మాట అన్నాడు, ఎన్ని మాటలు అన్నారు. వేస్ట్, నీకు ఆట రాదు, ఏమి రాదు. చేసి చూపించింది వీరనారిలాగా. అది అంత కండలు ఉండి అంత బిల్డప్ అంత పోయే పృథ్వీకి చెప్పు దెబ్బ పడ్డట్టు అది చెప్పారు నాగార్జున గారు. కానీ ఏంటంటే అతను నవ్వుకుంటా ఉంటే కూడా దాని గురించి ఏమనకుండా చెల్లిగా తీసుకుంటున్నాడు. అంటే మన ఇంట్లో ఏమన్నా కానీ మనం పట్టించుకోము. అట్ట వాళ్ళ సొంత వాళ్ళు అన్నట్టు ఏదో జరుగుతుంది. మొత్తానికైతే పార్షియాలిటీ ఏదో జరుగుతుంది అక్కడైతే. ఈ పాటికి ఎప్పుడో పృథ్వీ వెళ్ళిపోవలసిన పర్సన్ ఇంకా ఆగి ఉన్నాడంటే, అతని బిహేవియర్ ఇంకా మారకుండా ఉంటే, అతను ఇంకా రెచ్చిపోతూ ఉంటే, ఎంత భరోసా లేకపోతే అతను ఇలా చేస్తుంటాడు. ఏదైనా కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే నిఖిల్ ఆడతాడు. నిఖిల్ గేమ్ స్ట్రాంగ్ ప్లేయరు, చాలా స్ట్రాంగ్ ప్లేయరు. నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. నిఖిల్లో మెయిన్ ఫస్ట్లో ఉన్నట్టు నిఖిల్ లేడు. ఇక నబీల్ అంటే ఫస్ట్లో ఉన్నట్టు నబీల్ అసలు ఫస్ట్లో కాదు, వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినప్పటి దాకా బాగున్నాడు. తర్వాత నుంచి ఎప్పుడైతే ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ అని మార్చారో అప్పుడు పూర్తిగా పృథ్వీకి లొంగిపోయాడు. ఏంటంటే వాళ్ళు బలవంతులు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫుల్ సేఫ్ గేమ్. వాళ్ళు బలవంతులు, ఫిజికల్గా వాళ్ళు ఆడగలరు, వాళ్ళ సైడే వెళ్ళిపోతే బెటర్ అనుకుంటున్నాడే ఏమో కానీ పూర్తిగా లొంగిపోయి వాళ్ళకే సపోర్ట్. అసలు శాండ్ పోసే విషయంలో లాస్ట్ మెగా చీఫ్ లాస్ట్ ఛాలెంజ్లో అయితే అసలు అరుస్తా ఎంత డిస్టర్బెన్స్ చేశాడంటే, యష్మి ఒక పక్క చెప్తున్నా కానీ నా ఇష్టం, నేను మాట్లాడతాను, నాకు హక్కు ఉంది, నీకు హక్కు ఉందని పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాను. అదే నా పద్ధతి. ఏంటంటే అందులో మళ్ళీ పార్షియాలిటీ,
అంటే ఏ వాళ్ళే గెలవాలి. పృథ్వీయే గెలవాలి. మా చాన్ పోయడం కూడా మామూలుగా చిన్నగా పోస్తుండే అందరూ ఇసిరేస్తున్నాడు. అంటే ఏమంత గ్రడ్జి ఏమ ఏ నువ్వు నువ్వు అనుకున్నోళ్ళు గెలవాలా? యష్మిలా కదా బిహేవ్ చేశాడు. యష్మే. అలా నబీల్ అలా ఉంటాడని అసలు గెస్ చేయలే. ఇంకా విష్ణుప్రియ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఘోరమైన పర్సన్. పృథ్వీ తర్వాత ఘోరమైన వాళ్ళైతే ఘోరము, ఈమె అసహ్యం. నాకైతే అసహ్యం. ఎలా ఫ్యాన్స్ ఏందంటే చెప్పుకుంటా ఉంది. ఇన్ని వారాలు నాలో ఏం లేనిదే ఇన్ని వారాలు ఉంచుతారా? ఇన్ని వారాలు ఉంచుతారంటే నాగార్జున గారికి ఏదో జిమ్ మీ ఇద్దరి మధ్య ఏదో అండర్‌స్టాండింగ్ ఉంది కాబట్టి నువ్వంత ఫ్రీగా నవ్వుకుంటా ఏం కానట్టు ఉంటున్నావు. ఆయన కూడా నిన్ను సేవ్ చేస్తా వస్తున్నారు. ఏం కానట్టు ఉంటున్నారు. బయట నువ్వు యూట్యూబర్స్‌ని, ఫాలోవర్స్‌ని డీల్ చేసుకొని వచ్చావు. ఆ ధైర్యంతోటి నువ్వున్నావు. నువ్వు హౌస్‌లోకొచ్చింది నువ్వు చెప్పావు. రోహిణికే చెప్పావు. రోహిణి చెప్తుంటే నువ్వు కాదు అనట్లేదు కదా! ఫస్టు నిఖిల్‌కి లైన్ ఏసావంట. తర్వాత పృథ్వీకి ఏసావు. నువ్వు వచ్చింది లైన్ ఏసుకోవడానికా? బయట ఏసుకుంటే చాలదా? ఇంత కోట్ల మంది చూసే లైవ్ ప్రోగ్రామ్‌లో ఏసుకోవాలా? లైన్ ఏసుకోవడం, రొమాన్స్ ఏసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం అయి జేసుకోవాలా? మీ నాన్నగారు వచ్చి కూడా గట్టిగా చెప్పలేకపోయారు. ఎందుకంటే నువ్వెవరో చెప్పడానికి అన్నా అంటావని భయపడ్డాడు. ఆయన ఫీలింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీతో లేరు కాబట్టి మమ్మల్ని చూసుకోలేనోడివి నువ్వేం చెప్పేది అన్నా అంటావని అనవనుకో. అంటే అంత తెలివి తక్కువ దాని అమ్మాయివేం కాదు కానీ కాబట్టి నువ్వు అనవు. కావ కాకపోతే బయటైతే అనేసేదానివి. అనవు. ఇక్కడేందంటే పబ్లిక్ అందరూ చూస్తున్నారని తెలుసు కదా నీకు. కానీ అలా కాదండి నాన్నగారు. నేను బాగా ఆడుతున్నానండి. అంటే వయ్యారాలు పోతే చెప్పుకోవడం తప్ప ఎనీహౌ హౌస్‌లో హౌస్‌లో ఏందంటే ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్‌గా నిజాయితీగా ఆడుతున్నారు అంటే వాళ్ళని తొక్కేస్తారు. వాళ్ళనే నెగెటివ్‌గా చూపిస్తారు. ఏందంటే అగ్రెసివ్‌గా ఆడాలి, బూతులు మాట్లాడాలి, ఏమన్నా మాట్లాడాలి. వీళ్ళ నోట్లోంచి ఒకటొచ్చినాక అది చాలా తప్పు. పుడింగి అన్నదానికి అంత విరుచుకు పడిపోయిన నాగార్జున గారు క్యారెక్టర్ లేదు. నీ క్యారెక్టర్ ఇంతే. నీలో ఫైర్ లేదు. నువ్వు జీరో అని ఇన్ని మాటలు మాట్లాడుతున్నా విష్ణుప్రియని ఒక్క మాట అనలేదు. అసలు పృథ్వీ అయితే కొట్టేదంటే అసలు ఎంత దూరం నుంచి చివరికి స్విమ్మింగ్ పూల్ దాకా కూడా తీసుకెళ్ళిపోయారు. ఇట్లా చేసేస్తే అదే ఇంకొకరు చేస్తే ఏంది ఫిజికల్ చేస్తున్నావు అని పైకి వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఏం చేసినా అనట్లేదు. ఇంకేమైనా చేస్తాం. ఇంకేమన్నా చేసినా అనట్లేదు. ఇంకెందుకు కప్పు వాళ్ళకే ఇచ్చేసి కప్పు ప్రైజ్ విన్నర్స్ టాప్ 5 అని వాళ్ళనే సెలెక్ట్ చేసేస్తే వీళ్ళంతా బయటకు వచ్చేస్తారు కదా! లేకపోతే వీళ్ళంతా డబ్బు కోసమే చేసేవాళ్ళు చేస్తారు. మిగిలినోళ్ళు వచ్చేస్తారు కదా! ఎందుకు ఈ ఆట? బయట ఆడియన్స్ ఓట్లు వేయడం దేనికి? వాళ్ళకి ఆ శ్రమ, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్‌గా చూడడం, మీకు పీఆర్‌పీ మీరు ఇష్టం వచ్చినట్టు ప్రాంతీయ అభిమానం తెచ్చి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసి ఎంకరేజ్ చేసేది మీరే, గొడవ చేసేది మీరే, గొడవ సృష్టించేది మీరే, గొడవ పెట్టుకున్న తర్వాత దానివల్ల లాభం పొందేది మీరే. దానివల్ల ఏంటంటే ఎవరు నష్టపోయారు, ఎవరికి ఏం జరిగింది, ఏం సంబంధం లేదు. బిగ్ బాస్ వరస్ట్‌గా జరుగుతుంది. లాస్ట్ సీజన్ కాదు, అంతకుముందు సీజన్ మారుద్దేమనుకుంటే ఈ సీజన్‌లో పసలేకపోయినా కానీ అదే పంద. ఏదంటే ఏదో ఒకటి కాంట్రవర్సీ చేయాలి బిగ్ బాస్. వాళ్ళ ఉద్దేశం అదే. బిగ్ బాస్ యాజమాన్యం ఉద్దేశం ఏదో ఒకటి కాంట్రవర్సీ గొడవ చేయాలి. గొడవ జరగకపోతే దానికి హైప్ రాదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఇంకా యష్మి బయటికి వెళ్ళిపోయి ఈరోజు నామినేషన్స్ జరుగుతాయి సోమవారం.
నామినేషన్స్‌లో కూడా సేమ్ ఆల్రెడీ ఏందంటే యష్మి ఒక నామినేషన్ గౌతమ్‌కి ఏసింది కాబట్టి ఆమె ఎవరికేస్తదో తెలుసు. గౌతమ్‌కే ఏసింది కాబట్టి గౌతమ్‌కి ఆల్రెడీ ఒక నామినేషన్ ఉంది. మిగిలిన నామినేషన్స్ ఈరోజు జరుగుద్ది. ఆ నామినేషన్స్ కూడా పాతవే. ఏం లేదు. మళ్ళీ గ్రూపిజమే. ఎవరు బాగా ఆడారో, ఎవరు బాగా ఆడలేదో, ఎవరున్నారా అనే టాపికే లేదు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. వాళ్ళకి ఎన్ని కాళ్ళో తెలుసు. కానీ మూర్ఖం కాదు. ఇలాగే మాట్లాడాలని డిసైడ్ అయిపోయారు. మూడే కాళ్ళని. ఆ పృథ్వీకి ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. ఏదో కండలు ఉందని ఎలుచుకు ఎన్నిసార్లు వస్తున్నా కానీ ఎన్నిసార్లు వచ్చాడంటే ఎన్నిసార్లు ఫిజికల్ మెడ పట్టేస్తాడు, తోసేస్తాడు, స్విమ్మింగ్ పూల్ ఇష్టం వచ్చినట్టు తోసేస్తాడు. ఏమైనా జరిగితే ఎవడు బాధ్యత? అవినాష్ అదే భయపడుతున్నాడు. ఆల్రెడీ ఏంటంటే అతను స్ట్రగుల్లో ఉన్నాడు. ఆల్రెడీ ఒకసారి పుట్టబోయే కొడుకుని పోగొట్టుకున్నాడు. జరిగితే అది అతన్ని స్విమ్మింగ్ పూల్లో తోసేయడం, ఇష్టం వచ్చినట్టు తోసేయడము, మెడ పట్టేయడము, ఇష్టం వచ్చిన ఫిజికల్ అయిపోతుంటే పృథ్వీ నిఖిలైనా కాలుతో ఏంది ఇది? వాళ్ళు కొట్టాలంటే వాళ్ళు కొట్టలేరా? ఇక కనీసం 4 దెబ్బలు కొట్టినప్పుడు 2 దెబ్బలన్నా కొడతారు, 1 దెబ్బన్నా కొడతారు. ఇది కండలున్నోడు నీకంటే కండలున్నోడు వచ్చాడంటే ఏదో చెప్తారు, తాళి తన్నేవాడు వస్తాడని. అప్పుడేంది నీ పరిస్థితి? అప్పుడు నీకు బాధ అనిపించదా? స్పోర్టివ్గా గేమ్ లాగా ఆడాలి, డిఫైన్ చేసుకోవాలి. కండలు ఉన్నది డిఫైన్ చేసుకోవడానికి, అంతేగాని బలం చూపించి బలవంతంగా ఏం గెలిచావైతే మొన్న మరి వణికిపోయావు. కాలంతా వణికిపోయింది పృథ్వీది ఒక్క అమ్మాయి చేతిలో. అది నువ్వు వేస్ట్, జీరో, నీకు ఆడడం రాదు, ఒక కామెడీ తప్ప. కామెడీ చేసేవాళ్ళు హీరోలని నిరూపించింది. అది హీరోయిన్ ఏదైనా కానీ నేనే బలవంతుని, నేనే విరవీగకూడదు. విరవీగితే దెబ్బ పడిందంటే కోర్స్ ఆ దెబ్బలు కూడా నువ్వు దాన్ని లైట్గా తీసుకుంటావు. ఎందుకంటే అన్నీ వదిలేసినోడివి నువ్వు. నీ పక్కన ఉన్నావి అన్నీ వదిలేసినావి. ఛాన్స్ ఇవ్వాలే కానీ ఓయో రూమ్ చేస్తుంది విష్ణుప్రియ. ఛాన్స్ లేక ఓయో రూమ్ చేసే పని అది. బయట ఓయో రూమ్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. మరి ఇక్కడెందుకు అంత ఇదిగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతా ఇదిగా గ్రూపిజం అనేది? వాళ్ళిద్దరు ఆ ఆటోలో టాస్క్లో అయితే రొమాన్స్ చేసుకున్నట్టే ఉంది. అది పృథ్వీ బలిపశువుని చేస్తాడు. నువ్వు బలిపశువు అయినా కానీ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. నీకు కావాల్సింది ఏంటంటే అదే అవన్నీ బయట చేసుకోవాలి. పబ్లిక్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఇలా చేస్తున్నా కానీ నాగార్జున గారు చెప్పలేదంటే ఏమని అర్థం? బిగ్ బాస్ కూడా వార్న్ చేయట్లేదంటే బయట నుంచి పేరెంట్స్ ఆడపిల్లలను ఎట్ట పంపిస్తారు బిగ్ బాస్ హౌస్లోకి? ఇంకా మిగిలిన వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారు బిగ్ బాస్ షోని? అది ఏంటంటే కొన్ని ఎథిక్స్, రూల్స్ పెట్టినప్పుడు ఆ రూల్స్ ప్రకారం సాగాలి. అలాగని తప్పు ఎవరు చేసిన తప్పే. గౌతమే మంచివాళ్ళు అని చెప్పను. గౌతము చాలా, కానీ గౌతమ్ కంటే మించిన వాళ్ళు మీరు. గౌతమ్ కంటే గౌతమ్ 100% అయితే పృథ్వీ 200%. ఎనీహౌ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈరోజు నామినేషన్స్ పర్వం సాగుతుంది కాబట్టి నామినేషన్స్ వచ్చి అయిన వాళ్ళు ఇదే లాస్ట్ అనుకుంటాను నామినేషన్స్. నెక్స్ట్ వీక్ ఉంటుందా ఉండదా, ఇంకా 2-3 వీక్సే ఉన్నాయి, చూద్దాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్ బాగా చేయడానికి. ఏమైనా తప్పులు ఉంటే మిస్టేక్స్ ఉంటే మెసేజ్ రూపంలో కామెంట్ చేయండి, సర్దిద్దుకుంటాను. థ్యాంక్ యూ.